హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎంతో సాఫ్ట్గా నోట్లో వేస్తే కరిగిపోయే విధంగా ఉండే మటన్ ఫ్రై పావు గంటలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. నేను ఇక్కడ అరకిలో లేత మటన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి ఇలా చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్ తీసుకొని అందులో క్లీన్ చేసిన మటన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక చెంచాడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక గ్లాసెడు మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 4 విజిల్లు వచ్చే వరకు మటన్ని ఉడకనిద్దాం. చూసారు కదండి, 4 విజిల్లు అయిపోయాయి. ఇప్పుడు మూత తీసుకుందాం. ఇప్పుడు ఈ మటన్ ముక్కలన్నింటినీ ఒక సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా సపరేట్ బౌల్లోకి తీసేసుకోవాలి. మటన్ ఉడికిన నీళ్ళలో కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకుంటే ఎంతో బలాన్నిచ్చే మటన్ సూప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుందాం. బాండి వేడయ్యాక మటన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. వాటిని ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు ఎంతగా ఫ్రై అయితే కూర రుచి అంతగా పెరుగుతుందండి. చక్కగా ఇలా బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాం. తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. మటన్ మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మటన్ ఫ్రైకి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 2 చెంచాలు యాడ్ చేస్తున్నాను. కాసింత ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు చూసి యాడ్ చేసుకోవాలి. ముందుగానే ఉడికేటప్పుడు యాడ్ చేసుకున్నాం కనుక. ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా మటన్ మసాలా కూడా యాడ్ చేసి అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 నిమిషం మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వనిద్దాం. చూసారు కదండి, మటన్ చాలా మగ్గిపోయింది, ఫ్రై కూడా అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మటన్ని సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మటన్ ఫ్రైని పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదా, టేస్టీ అండ్ యమ్మీ మటన్ ఫ్రై ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్తాను. ఎంతో సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉందండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.